సో హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు సంధ్యా గోలి. సో ఈరోజు ఐకాన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్‌కి వచ్చారు. సో వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఇక్కడ సెషన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ సెషన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెస్లో ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్. అలాగే నేను సంధ్యా చెస్ క్లబ్ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇందాక మాట్లాడిన బివి నాయుడు సార్ కానీ, లేకపోతే సతీష్ రెడ్డి సార్ కానీ, లేకపోతే మురళీ బుక్కబట్నం సార్, వాళ్ళు ఏదన్నా ఏం చెప్తున్నారంటే, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు రిలేటివ్స్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా సరే అపోజ్ వస్తుంది అంటే మనం కరెక్ట్ రూట్లో ఉన్నామని. సో అప్పుడు మనం వెనక్కి తిరగకూడదు అని. సో ఐ రియలీ లైక్ దట్ వన్. సో అది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ చెస్ ప్లేయర్గా నేను ఇప్పుడు టైటిల్స్ విన్ అయిన తర్వాతకి ముందుకి నేను కూడా ఆ డిఫరెన్స్ చూసాను. చాలామంది ఎవరైతే అపోజ్ చేశారో వాళ్ళే తర్వాత చాలా బాగా మెచ్చుకుంటూ ఉంటారు కదా. సో మేబీ ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ ఐ ఫెల్ట్. సో ఈరోజు ఇక్కడ సెషన్స్లో ఏ సెషన్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది? నాకు అన్ని సెషన్స్ చాలా బాగా నచ్చినాయి. చెప్పాను కదా, సతీష్ రెడ్డి సార్ అవ్వచ్చు, మురళీ బుక్కబట్నం సార్ అవ్వచ్చు, రామ్మోహన్ సార్ అవ్వచ్చు, అందరి సెషన్స్ చాలా బాగున్నాయి. బివి నాయుడు సార్ కావచ్చు. లైక్ ఎవ్రీ సెషన్ అసలు అంత పిన్ డ్రాప్ సైలెన్స్, అందరూ కూడా అసలు కంప్లీట్గా అంత టైంని యూటిలైజ్ చేసుకున్నారు. నైస్ లెర్నింగ్. సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారు? హౌ వే ఇట్ మీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? చెప్పాను కదా, మనం ఎదిగేటప్పుడు వెనక్కి తిరిగి ఆకుండా ముందుకెళ్ళాలి. అండ్ రిస్క్ లేకపోతే అది మన కరెక్ట్ రైట్ పాత్లో లేదో అన్న. సో రిస్క్ కామన్గా ఉంటుంది ప్రతి అది చేసేటప్పుడు, ముందుకు వెళ్ళాలా వద్దా అన్నప్పుడు. సో ఇలాంటి మెంటర్స్ గైడెన్స్ అది మనకి ఓకే, వీళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఆ లెవెల్కి రీచ్ అయ్యారంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు, రిస్క్ తీసుకున్నారు కాబట్టి. సో మనం కూడా ఫ్యూచర్లో రిస్క్ తీసుకునేటప్పుడు ఇలా చేయొచ్చు, మనకు ఎగ్జాంపుల్ ఉన్నారు కదా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలామంది న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, బడ్డీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ కింగ్డమ్. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి సమ్మిట్ ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నారు? అండ్ అలాంటి వాళ్ళకి మీరు ఏ కైండ్ ఆఫ్ సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను కూడా స్టార్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ లాగే కాబట్టి యాక్చువల్గా వాళ్ళ పాయింట్నే యూజ్ చేసుకుంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకంటూ అడుగు వేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఎవరికైనా అదే అప్లై అవుతుంది కదా. సో అలాగే మురళీ సార్ చెప్పారు కదా, ఏంటంటే మన ప్లేస్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాము మర్చిపోకూడదు, మనం ఎక్కడున్నాము అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి అనేది. అది పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.